హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషాస్ రెసిపీ. నేను ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మా ఇంట్లో మేమైతే ఒట్టిగానే కూర్చొని ఒక స్నాక్ లాగా తినేస్తాము. సింపుల్గానే చేస్తాను విత్ మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనెతోని. చూడండి, ఇక్కడ నేను ఫార్చ్యూన్ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. చాలామంది అనుకుంటారు ఆవాల నూనెతో ఉంటే చేదుగా ఉంటుంది అని. అలా ఏం కాదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల అస్సలు అంటుకోదండి కడాయిలకి కానీ దేనికి కానీ. కొంచెం ఆయిలే సరిపోతుంది, అంత బాగా వస్తుంది. ఆల్మోస్ట్ నేను ఒక 1.5 ఇయర్గా యూజ్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ అంటే తెలుసు కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఫార్చ్యూన్ వాడుతున్నాను నేను. ఇది తప్పితే ఇంకా వేరే బ్రాండ్ ఎప్పుడూ ట్రై చేయలేదు. చిన్న ఆవాలు, పచ్చెనపప్పు ఇట్లా వేసేసుకోవాలి. చిన్న సైజులో ఇలా కట్ చేసుకుని మరీ పలుచగాను వద్దు, మరీ లావుగాను కట్ చేయదు. ఇట్లా ఒకటి పండినది నాకు వచ్చింది, పర్వాలేదు, పడేయద్దు, నష్టమే లేదు, బాగానే ఉంటుంది. చుండిగా వేసాను, లైట్గా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు కొద్దిగా జీలకర్ర, గార్లిక్ వేసుకొని పచ్చా వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవచ్చండి. నేను రైస్ ఎప్పుడు ఇలానే వండుతాను, కుక్కర్లో పెట్టి అలవాట్లేదు. అట్టెసరు అంటారు కదా, గంజి వచ్చి తీస్తాం. ఇది మార్నింగ్ 5:30 అండి, అందుకే ఇల్లంతా మంచిగా సైలెంట్ ఉంది. మాకు నమ్మట్లేదా? బయటని చూపించమంటారా? చూసారా, ఇంకా సూర్యుడు కూడా ఉదయించకముందే ఫస్ట్ అమ్మలే లేచేస్తారండి. అమ్మలకు ఉండే త్యాగ గుణం, ఓర్పు, ఇవన్నీ మనల్ని అలా చేసేస్తాయి అన్నమాట. ఏమున్నా లేకపోయినా త్యాగాలకు రెడీగా ఉంటాం. చూసారా, ఆయన చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇంతకు మించి ఎక్కువ ఫ్రై చేయకండి, బాగోదు టేస్ట్. ఇప్పుడు మనం పసుపు, కారం, ఇంకా దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి వేసేద్దాం. నేను కారం ఎక్కువ వేయట్లేదండి, మళ్ళీ నా పిల్లలు తిన్నరనేసి. ఇది ఇలా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి వేసేద్దాం. ఇలా దంచి జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి. వేస్తే ఫ్లేవర్ ఇంకంత ఎన్హాన్స్ అయినట్టు బాగుంటుంది. వేసుకోకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మస్టర్డ్ ఆయిల్తో ట్రై చేసి నాకు చెప్పండి, ఓకేనా? ఇప్పుడే టేస్ట్ చూసానండి, చాలా చాలా బాగుంది. ఎంత మంచిగా వచ్చింది కదా, అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, చూసాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.